రాయచోటి సవనదీర్ఘ సంధి. అల్పాహారాన్ని భుజించాను, చాలా బాగుంది. నమస్తే మామ, ఈ రోజు నేను నా చాలక యంత్రంలో బెంగళూరుకి అయితే బయలుదేరేశాను. ఈ పర్వత మార్గాల్లో జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్లే మార్గంలో గువ్వల చెరువు దగ్గర ఆపాను. గువ్వల చెరువు అంటే చెరువు కాదు, ఇదొక ఊరు. ఈ ఊరు పాలకోవాకు ప్రసిద్ధి. అందుకే నా చాలక యంత్రాన్ని పక్కన ఆపేసి 2 డబ్బాలు అయితే కొనేశాను. ఇంకా రాయచోటి మీదుగా బెంగళూరుకి బయలుదేరాను. ఇక్కడ రాళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి రాయచోటి అని పేరు పెట్టారు. రాయచోటి సవనదీర్ఘ సంధి. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మదనపల్లికి అయితే చేరుకున్నాను. బాగా ఆకలిగా ఉందని అల్పాహారం కోసం ఒక భోజనాలయంలోకి వెళ్ళాను. పెద్దావిడ నవ్వుతూ పలకరించింది. 2 గుడ్డు దోశలైతే ఆర్డర్ ఇచ్చేశాను. అల్పాహారాన్ని భుజించాను, చాలా బాగుంది. ఒక మంచి పాట పాడుకుంటూ అయితే బెంగళూరుకి అయితే వెళ్ళిపోయాను. సాహసం శ్వాసగా సాగిపో సోదరా. ఎంజాయ్ పండగ.